వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, మనము ఎలా ఉండాలి అనేదాన్ని మనం మొదటగా చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే నిలకడగా ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. శ్రమ అయినా సరే, శోధన అయినా సరే, ఇబ్బందులైనా సరే, ఇరుకులైనా సరే, సమస్య అయినా సరే, ఏదైనా సరే మనము ఇరుకు వరలో ఉండకుండా ఇంతకుముందు ఎలాగైతే ఉన్నామో అలాగే నిలకడగా ఉండి జయ జీవితాన్ని జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే అండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేసుకొని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు కానండి, శోధన రాకుండా ఉన్నప్పుడే మనము మెలకువ కలిగి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేదానిగా మనం చూసుకున్నట్లయితే అండి, ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు చెప్తూ ఉంటాడండి, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించమని చెప్పేసి 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట అండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉంటాడండి, ఆత్మతోనూ సత్యంతో నన్ను యథార్థంగా ఆరాధించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. ఇలా చేస్తున్నట్లయితే మనందరికి కూడా దేవుడు మేలుతో మన హృదయాన్ని నింపి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థితిని మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు మనకే దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనం దేవుని పిల్లలను కనుక దేవుని తనట్లుగా జీవించి చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని చక్కగా మంచి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? వింటారా దేవుని మాట? జీవిస్తారా దేవునికి అంగీకారంగా? పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని? పొందుకుంటారా దేవుని యొక్క మేలని? మీ ఆలోచన మీదేనండి. అందరం కూడా దేవుని మాట విందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం, నమ్మకంతో ప్రార్థన చేసుకుందాం, భక్తిగా ఉందాం, ఆయన శక్తిని ఆశ్రయిద్దాం. దేవుడు అప్పుడు మనం స్టెప్లుగా దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట అండి. అందరూ కూడా దేవుని మాట విందామా? అయితే ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. చక్కదని ప్రభా, నీ పిల్లలందరూ తండ్రి ప్రభా, నీ మాట వింటండి, నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దాయించండి. మమ్మల్ని అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఈ కృపచేత బలపరచండి. ఏదైనా శోధన వస్తే తండ్రి ప్రభా, కృంగిపోకుండా, కుషించిపోకుండా తండ్రిస్తుంది ప్రభా, బాధపడకుండా, కలతపడకుండా, వేదన పడకుండా తండ్రిస్తుంది ప్రభా. జయించి జీవితం జీవించే యోగ్యతను దయచేయండి ప్రభా. మాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రిస్తుంది ప్రభా. మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తుంది ప్రభా. తండ్రి మా జీవితాలు ఆశీర్వాదకరంగా కొంచెమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు స్తోత్రం ప్రభా. సర్వశక్తి కలిగి నీకు అసాధ్యమైనది సమస్తము సాధ్యపరిచే దేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఏ సహాయం అయితే కావాలో తండ్రి ప్రభా, వారందరికీ సహాయం దయచేయండి తండ్రి. నీ నామంలో ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభా, ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంది ప్రభా. పిల్లలందరూ తండ్రి హాయిగా జీవించే యోగ్యతను ప్రభా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రిస్తున్నావు. సర్వశక్తిగా దేవా నీకు వందనాలు. నీ కృప, నీ కాపుదల, నడుపుదల, నిన్ను దీవిన ఆశీర్వాదం తండ్రి బిడ్డలందరికీ దయచేసి మంచి ఆరోగ్యం దయచేయమని, మరొకసారి బిడ్డలందరూ కూడా దీవించమని, మా ప్రార్థనలకి తండ్రి, మా ప్రార్థన బుద్ధిబలం దయచేయమని, మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదంలో తోడుగా ఉండేది కాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి మనకు కావలసిన సహాయం దేవుడు దయచేయను గాక. ఆమెన్. దేవుడు మనకున్న సమస్తలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. దేవుడు మనలను, మన పిల్లలను, అలాగే మన కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. మనందరము కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకునే యోగ్యత మనందరికి దేవుడు దయచేయను గాక. ఆమెన్. దేవుడు మనందరం కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనము ఎప్పుడు ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్య ప్రకారం నడుచుకుంటే
విన్న వాక్యం మన హృదయం అనే పలక మీద రాసుకుంటే పదే పదే నెవరవేసుకోగలిగితే కనుక దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది అనమాట అండి. ఎప్పుడు ఎలా జీవించాలో, ఎప్పుడు ఏం చేయాలో, లేకపోతే శోధన వస్తే ఎలా ప్రార్థన చేసుకోవాలో, శ్రమలు వస్తే ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినండి. ఆయన మాట ప్రకారము నడుచుకుంటారో ఈ ఆలోచన ఇదేనండి. అందరూ కూడా దేవుని మాట విందాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం, దేవుని కృప పొందుకుందాం, మంచి ఆరోగ్యం కలిగి ఉందాం, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి కలిగి ఉందామా? ఏమంటారండి?